బడే భాయ్ చోటా భాయ్ ముచ్చట తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఇది తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ అని బీఆర్ఎస్ అంటోంది. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు కేటీఆర్. ప్రధాని కాబట్టి పెద్దన్న అని సంబోధించారన్నారు రేవంత్. మరోవైపు రేవంత్ రాజకీయ పరిణితి కనబరిచారని కమల్నాథులు ప్రశంసిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారని తెలంగాణ బీజేపీ నాయకుడు మురళీధర్ రావు చెప్పారు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు కలిసిపోయినట్టేనా అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రేవంత్ అలా ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలంటూ సూచించారు. ప్రధాని కాబట్టి మోదీని పెద్దన్న అన్నారని, దీనిపై చర్చ చేయాల్సిన అవసరం లేదని చిట్ చాట్ లో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడన్న ఆయన 5 నెలల్లో తనను దించుతానడంపై స్పందించారు. తనను దించాలంటే కేసీఆర్ మోదీతో కలవాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన బడే భాయ్ వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. బడే భాయ్ అంటాడు, మరి ఆ బడే భాయ్ ఏమిచ్చిండో చోటే భాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? ప్రధాని పర్యటన ముగిసినా రాజకీయ చర్చ కొనసాగుతోంది. మోదీని రేవంత్ రెడ్డి బడే భాయ్ అనడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న బంధం బయటపడిందని ఆరోపించింది. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారని, కాంగ్రెస్ ను బొంద పెడతారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.